వెల్కమ్ టు బనారస్, వారణాసి, కాశీ. సప్తమోక్ష నగరాల్లో రెండవది. అంటే మొత్తం 7 ఇది కూడా ఒకటి అనమాట. అయోధ్య తర్వాత మనం చూస్తున్న రెండవ సప్తమోక్ష నగరం అనమాట. అయితే ఈ వారణాసిలో మొత్తం మీద 20,000కు పైగా గుళ్ళు ఉన్నాయి. మోర్ దాన్ 20,000 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. మన భారతదేశ చరిత్రలోనే, సనాతన ధర్మానికి సంబంధించిన చరిత్రలోనే అతి ప్రాచీనమైనది, అంటే చాలా ఓల్డ్ అనమాట. అండ్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట ఇది వారణాసి. చూస్తున్నారు కదా, ఇది మణికర్ణిక ఘాట్. ఇది అంతా ప్రస్తుతానికైతే మొత్తం గంగా నది ఫుల్గా ఉండడం వల్ల మనకి బోటింగ్ అది చేయడానికి ఏం లేదు. లేకపోతే అటు సైడ్ నుంచి వ్యూ తీసినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఇది వాటి బాగైతే ఏమన్నా టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. పొద్దున్నే స్నానాలు చేసి ఏం చేస్తాం, నడుస్తున్నాం. చాలా ఎక్స్పెన్సివ్ ఉందన్నమాట ఇక్కడ, అందుకే నడుస్తున్నాం. రిక్షా వాళ్ళు ఆస్తులు అడిగేస్తున్నారు. ఆస్తులు వాళ్ళకి ఇచ్చేస్తే మనం ఎలా బతుకుతాం, అందుకే నడిచి వెళ్తున్నాం. అది మ్యాటర్. వారణాసిలో మన తెలుగు వాళ్ళకి సంబంధించిన ఒక టిఫిన్ సెంటర్ ఉందన్నమాట. మధ్యాహ్నం భోజనం కూడా ఉంటది. ఈ లైన్ లోనే మెయిన్ స్ట్రీట్ లో ఉంది. ఎన్ని రోజులైనా పదకొండు నోట్లో పెట్టినమ్మంటారా, అమ్మ అనిపించిందిరా అసలు. ఇది హోటల్ మస్ట్ విజిట్. ఈ హోటల్ వచ్చేసి మనం మెయిన్ టెంపుల్ కి వెళ్తాం కదా, ఆ స్ట్రీట్ లోనే టెంపుల్ కి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటది అనమాట. ఎగ్జాక్ట్ గా మన దగ్గర తింటే ఎలా ఉంటుందో మన స్ట్రీట్ లో అలాగే ఉంది. చట్నీ కానీ ఏమి తేడా లేకుండా ప్రాపర్ తెలుగు ఫుడ్ అనమాట. ఇది ఎక్సలెంట్ గా అనిపించింది. రేట్లు కూడా చాలా రీజనబుల్ గా, 50 రూపీస్ దోశ, 50 రూపీస్ ఇడ్లీ. అలా ఉండదు మంది. షర్ట్లు తీసుకున్నాం. షర్ట్లు మా వాళ్ళు ఉందన్నమాట వ్యవహారం. ఇది పరిస్థితి. షర్ట్లు తీసుకున్నాం. షర్ట్లు మామూలు. టెంపుల్కి వెళ్తున్నాం, దర్శనానికి వెళ్తున్నాం. లోపలికి ఫోన్ వెళ్ళలేదు, సో ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఫోన్ ఇక్కడ లాగర్స్ ఉంటాయి, లాగర్స్లో పెట్టేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది పరిస్థితి. ఇది టెంపుల్ గేట్ నెంబర్ 4 అనమాట. లైన్ ఆ చివరి దాకా ఉంది. వెళ్తున్నాం మెల్లగా. నిజం చెప్పాలంటే ఇక్కడ పెద్ద స్కామ్ అనమాట. లోపల చెప్పులు స్టాండ్లు ఉంటాయి, మొబైల్ పెట్టుకోవడానికి కూడా ఉంటది. దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి. లోపలికి వెళ్ళక ముందే అందరూ బయట నుంచి పిలిచి లోపల ఉండదు, ఇక్కడ పెట్టుకోండి, మా దగ్గర ఈ ఫ్లవర్స్ అవి తీసుకొని దేవుడికి తీసుకెళ్తే మేము ఫ్రీగా పెడతాం, లాకర్ ఇస్తాం అంటారు. కానీ అదంతా స్కాము. వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, డబ్బులు చాలా ఎక్కువ. ఆ బుట్ట 250 రూపాయలు అంట. కాబట్టి లోపల పెట్టుకోండి, దయచేసి గుర్తు పెట్టుకోండి. ఇది ఉంది కదా ఇప్పుడు కనిపించేది, ఇది 100 రూపీస్ తీసుకున్నాం మేము. కొంచెం ఎదరికొచ్చి, టెంపుల్ దగ్గర కాకుండా కొంచెం ఎదరికొచ్చి 100 రూపీస్ తీసుకున్నాం. టెంపుల్ దగ్గర 250 రూపీస్ అంట. ఇలాగా ఏముండవు, జస్ట్ శివుడికి పూజ చేసే ఇవి మాత్రమే ఉంటాయి. అది 250 రూపీస్ అని చెప్పి స్కామ్ చేస్తున్నాం. దర్శనానికి పోతున్నాం. ఇక ఇవన్నీ తీసుకున్నాం. దర్శనానికి వెళ్ళి వస్తే తెలిసిద్ది. ఆ లైన్ ఆడుకో ఉంది, భయం వేస్తుంది వాస్తవానికి. అయితే ఆ లైన్ చూస్తే గంటలో అయిపోద్ది అంటున్నారు, కానీ తెలియదు ఎంతసేపు పట్టిద్దో. దర్శనానికి అయితే వెళ్తున్నాం. గోల కింద ఉంది ఇదంతా. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ లోకల్ వాళ్ళు మీకు తొందరగా దర్శనం చేపిస్తాం 5 minutes లో 15 minutes లో అని చెప్పి అంటారు. కానీ వాళ్ళు టెంపుల్ బ్యాక్ గేట్ నుంచి అన్నపూర్ణ ఇది ఉచిత భోజనశాల ఉంటుంది కదా, అటు సైడ్ నుంచి తీసుకెళ్తారు. అక్కడ నుంచి మళ్ళీ మనం లైన్ లో ఉండాలి. అదంతా వేస్ట్ ఆఫ్ మనీ అనమాట. దయచేసి లైన్ లో ఒక 1 hour లేట్ అయినా పర్లేదు, లైన్ లో ఉండి వెళ్ళండి, అదే బెస్ట్. వాళ్ళ డబ్బులు చాలా ఎక్కువ తీసుకుంటారు. దర్శనం అయిపోయినాక అన్నపూర్ణ మాత ఉచిత భోజనశాలకి వెళ్ళే రూట్ ఉంటది, అక్కడ నుంచే వీళ్ళు లోపల తీసుకెళ్తారు. అది వాళ్ళ బిజినెస్ అనమాట. పరిస్థితి ఇట్లా ఉందన్నమాట. లైన్ అయితే కదలట్లా, ఇంకా చాలా టైం పట్టేటట్టుంది. చూద్దాం ఎంత టైం పట్టుద్దాం. వర్షం పడుతుంది, మేమైతే లైన్లో ఉన్నాం. ఏమైతే ఏంటో ఏం అర్థం కావట్లా. మా వర్షం అయితే పడుతుంది, జేబులో ఫోన్లు ఉన్నాయి, లైన్ అయితే కదలట్లా. వారణాసిలో అయితే కొంచెం టఫ్గా ఉందంట. నేనైతే కంపేర్ టు అయోధ్య తక్కువ ఉంది చాలా. ఐఎస్ కానీ ఇక్కడ వల్ల
చెప్పడం కానీ రేట్లు కానీ అన్ని ఎక్కువే ఉంది. బ్రో ఉండగా బ్రో కలిసిండ్రు తిరుపతిలో లడ్డూలో జరిగింది కదా ఆ ఇన్సిడెంట్ నిజమేనా అని అడుగుతాను. ఏం చెప్పమంటారు? నిజమే, మీరు గుడికి వచ్చిన ప్రసాదంలో ఎద్దు మాంసానికి సంబంధించిన ఆయుష్ అవి కలిసినాయి అని చెప్పమంటారా? ఇంతకంటే దరిద్రమైన సిచ్యువేషన్ అయితే ఏది ఉండదు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆయన అడుగుతుండ్రు తిరుపతిలో జరిగిన విషయం నిజమేనా కాదా అని. ఏం చెప్పాలి? వీళ్ళ వల్ల ఎట్లయిందంటే అసలు అంత పేరున్న గుడికి కూడా అసలు ఏం మొత్తం పోయేటట్టు అయింది. అయోధ్యలో ఎలాగైతే మసీదు కట్టారో ఆ ప్లేస్ లో, అలాగే ఇక్కడ కూడా గుడికి అనుకుని ఒక మసీదు ఉందన్నమాట. ఈ మస్జిద్ ని అప్పట్లో ఉన్న ముస్లిం కింగ్ కట్టించాడంట. తర్వాత క్లోజ్ చేసి ఇప్పుడు పక్కనున్న ఈ టెంపుల్ ఉంది కదా దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేశారు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. తెలుసు మనకి వారణాసిలో తెలుగు వాళ్ళకి ఫుడ్ అంటే నాకు తెలిసి ఈ ఉచిత భోజనం ఉంది కదా, అన్నపూర్ణమాత ఉచిత భోజనం, ది బెస్ట్ అన్నమాట. ఇంతకంటే బెస్ట్ భోజనం మీకు ఎక్కడా దొరకదు, ఫ్రీ. అది కూడా మొత్తం మన తెలుగు వాళ్ళకి సంబంధించింది, మొత్తం తెలుగులో ఉంటది బోర్డు. అదంతా కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచే ఫండ్స్ అవి కూడా వస్తాయి అనమాట, రాజమండ్రి విజయవాడ సైడ్ నుంచి అలా రన్ చేస్తున్నారు. వీడియో వివరానికి అయితే ఎల్లో లేదు ఇక్కడ, కానీ నేను ట్రై చేసి తీసాను. తీయొద్దు అంటున్నారు, చూపించడం కోసం అని చెప్పి రిస్క్ చేసి తీసాను అనమాట. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఒక ఫ్రై, కర్రీ, సాంబారు, రైస్, పెరుగు అలా చాలా రకాలుగా పెడుతున్నారు. చాలా బాగుంది ఫుడ్ అయితే. గుడి దర్శనం అయిపోయిన వెంటనే గుడిలోంచి కూడా వెళ్ళొచ్చు, డైరెక్ట్ గా బయట నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. తెలుగు వాళ్ళకి మాత్రమే కాదు, అన్ని స్టేట్స్ వాళ్ళకి కూడా ఇక్కడ ఈ టెంపుల్ సంబంధించి ఉచిత భోజనశాల అనమాట. ఇది తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగా. ఇక్కడ ఏంటంటే ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలాగా వీల్ చైర్స్ ఉంటాయి. అంటే ప్రైవేట్ గానే ఇది, అది మాట్లాడుకొని వాళ్ళు దర్శనం అది కూడా చేయించి తీసుకొస్తారు అనమాట. పర్ హెడ్ ఎంతో తెలియదు కానీ వీల్ చైర్స్ మాత్రం అవైలబుల్ ఉంటాయి. చూసుకొని ముసలి వాళ్ళు అది ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు. స్పెషల్ దర్శనం అని చెప్పి 300 రూపీస్ పర్ హెడ్. కొన్ని టైమింగ్స్ లో టోకెన్స్ దొరుకుతాయి, బుకింగ్ అక్కడే చేసుకోవచ్చు. ఆ టైంలో టెంపుల్ క్లోజ్ చేస్తారు, నార్మల్ లైన్ అంతా క్లోజ్ చేసి స్పెషల్ దర్శనం వాళ్ళని అయితే పంపిస్తారు అనమాట. ప్రస్తుతానికి అయితే కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం. కాశీ విశ్వనాథ టెంపుల్ దర్శించుకోవడం అయిపోయింది. సో కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అంటే కాలభైరవ టెంపుల్ మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాలంట. ఇది మా అవతారాలు. కొంచెం టైమే పట్టింది అవ్వడానికి, దర్శనం అవ్వడానికి చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ పట్టినట్టుంది. ప్రస్తుతానికి అయితే వెళ్తున్నాం కాలభైరవ టెంపుల్కి. అంతా కాశీలో మొత్తం అన్ని గల్లీలు తిరిగిపోతున్నాం అనమాట. ఎక్కడ చూసినా చిన్న చిన్న సందులే ఉన్నాయి, ఎక్కడ చూసినా అంతా ఇరుకుగానే ఉన్నట్టుంది. వర్షం పడింది, సో అంత క్లియర్గా అయితే ఏం లేదు. అది మ్యాటర్. ఈ కాలభైరవ టెంపుల్ కూడా కాశీలో చాలా ఇంపార్టెంట్ టెంపుల్ ఇది. మనం ఎలాగైతే తిరుపతి వెళ్ళి దుర్గమ్మ తల్లిని విజయవాడలో దర్శించుకుంటాం, అలాగే అయోధ్యలో శ్రీరాముడి గుడి కంటే ముందు కూడా హనుమంతుని ఎలాగైతే దర్శించుకుంటామో ఇది కూడా అలాగే. ఈ కాలభైరవ్ అన్న ఆయన కాశీకి ప్రొటెక్టర్ అంట, అంటే రక్షకుడు అన్నట్టు. మన కల్కి సినిమాలో చెప్పినట్టు కాశీకి రక్షకుడు. ఈ కాలభైరవ టెంపుల్ కూడా దర్శనం అయిపోయింది. ఇప్పుడు దండపాణి టెంపుల్ అంట. ఆనంద్ గారు తీసుకొని పోతున్నాడు, వెళ్తున్నాం. మా కానీ దారులు మాత్రం ఘోరం. అసలు చిన్న చిన్న సందులు, అసలు పెద్ద విశాలమైన ప్లేసులే లేవు. ఘోరంగా ఉంది. ఏడో ఓల్డ్ సిటీలో తిరుగుతున్నట్టే ఉంది. అంటే వారణాసి అంటే చాలా పాత సిటీ కాబట్టి అట్లే ఉంటుంది అనమాట. అవి దండపాణి టెంపుల్ అని అక్కడ రాసుంది. అయితే మనం కంప్లీట్ గా వారణాసి అదే కాశీ ఎక్స్ప్లోర్ చేయాలంటే రైనీ సీజన్ లో వెళ్ళకూడదు, మాన్సూన్ లో వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే గంగా రివర్ మొత్తం ఫుల్ గా ఉండడం వల్ల మనకి బోటింగ్ చేయడం కానీ, అన్ని ఘాట్స్ తిరగడం కానీ, గంగా ఆరతి కానీ అంత పర్ఫెక్ట్ గా అయితే ఎక్స్పీరియన్స్ చేయలేం. మొత్తం పాత ఇల్లులు, పాత గల్లీలు, ఏం అర్థం కావట్లా. ఇది ఎప్పటిదో ఇల్లు ఇది. నేను ఘాట్లకి వాటికి మెట్లు ఎక్కి దిగి అమ్మ నాయన. ఓకేరా బాబీ, మనం అనుకున్నట్టుంది. ఘాట్ ఇది. కాశీలో ఇలాంటి ఘాట్లు 84 ఉన్నాయంట. పక్కనే ఉంటాయి.
అంటే ఇలాంటి ఘాట్లు 84 దాకా ఉన్నాయంట. గంగా నది అదే గంగా మహల్ ఘాట్ అంట రాసింది. గంగా మహల్ ఘాట్ అనమాట ఇది. ఇలాంటి ఘాట్లు కాశీలో 84 ఉన్నాయంట. వాటర్ ఎక్కువ ఉండడం వల్ల వెళ్ళకపోతున్నాం, కానీ లేకపోతే బోట్ మాట్లాడుకొని వెళ్తాం. ఉంది ఘాటు. ఇలాంటి ఘాట్లు 84 ఉన్నాయి. అంటే 84 ఘాట్లు చూపిస్తారంట ఒక బోట్ చూసినప్పుడు. 84 కాదు, చాలా కొన్ని వందలు ఉంటాయి నాకు తెలిసి. బోట్ ద్వారా వెళ్ళాలంటే మాత్రం వాళ్ళు చూపించేది 84 గంట. ఇక మణికర్ణిక ఘాట్ దగ్గర కాల్చడం కోసం అని చెప్పి మనకైతే అలో లేదు, వాళ్ళు లోకల్స్ కాబట్టి. 3 సార్లు మునిగిండు ఆనందం యాదవ్. పరమ భక్తుడు వీడు మాత్రం. అంకుల్ మీరు చూస్తే మీ వాడు చాలా పరమ భక్తుడు అనమాట. చాలా గుళ్ళు తిప్పుతున్నాడు మమ్మల్ని. డిగ్రీలు ఎంతో 15 degrees ఎంతో పొంగిందంట గుడి. అదే గుడి వాటర్లో మునిగిపోయింది అనమాట, గంగ ఫుల్గా ఉండడం వల్ల. ఇది మణికర్ణిక ఘాట్ పక్కన అన్నమాట. చూస్తున్నారు కదా, అంటే పిండాలు పెట్టడానికి కూడా వస్తారు ఇక్కడికి. ఆ ఫేమస్ కాశీలో పిండాలు అవి పెడితే వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుంది అని అంటారనమాట. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి పిండాలు అవి కూడా పెడతా ఉంటారు. గంగ ఫుల్గా ఉండడం వల్ల గంగా నది ఇలా పైన కాల్చడాలు, పిండాలు, బోటింగ్ లేకుండా కొంచెం మనం డిసప్పాయింట్ అయ్యేలాగే ఉంది. కాబట్టి ఈ సీజన్ లో వెళ్ళకపోవడమే బెస్ట్. ఇది అదే మణికర్ణిక ఘాట్. మనం ప్రీవియస్ వీడియోలో చూపించాం కదా, అది నైట్ టైం, ఇది డే టైం అనమాట. ఇక్కడ నుంచి కింద కూడా కాలుస్తున్నారు, పైన కూడా కాలుస్తున్నారు. బోట్ లో వస్తున్నాయి, ఎక్కడి నుంచో తెస్తున్నారు వీళ్ళు ఈ కర్రలు ఇవన్నీ. ఇవి కేజీలు లెక్కన ఇస్తారనమాట, కొనుక్కోవాలి. అసలు శవాలు మాత్రం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి. అసలు ఆగడం అనేది లేకుండా నాన్ స్టాప్ గా కాలుస్తూనే ఉన్నారు, వస్తానే ఉన్నాయి, కాలుస్తూనే ఉన్నారు, వస్తానే ఉన్నాయి. వేరే లెవెల్. షాప్ కి వెళ్ళాం శివలింగం కొన్నాక అని చెప్పి మా ఫ్రెండ్ కి. ఆ వైట్ శివలింగం ఉంది కదా, అది 20,000 రూపీస్ అంట, 20,000 అంట. బుర్ర పాడైపోయింది నాకైతే చూసేసరికి. అసలు మామూలు ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, ప్లస్ మరి ఎందుకు అంత కాస్ట్ అయితే మనకు తెలియదు. 9 గంటలకు వచ్చాం, ఇంకా ఏయో తీసుకుంటున్నా, ఏందో అవుతుంది. వచ్చిన 9 గంటలకు వెళ్ళాం, 9 గంటలకి. ఇప్పుడు ఎంత అయిందిరా టైం? ఆల్మోస్ట్ ఒక 9 అలాగా అవుద్ది. గోడ తీరిపోయింది తిరిగి తిరిగి తిరిగి. పొద్దున్న నుంచి ఏమీ ఎక్కల, నడవడం. ఆ లైన్కి దర్శనానికి వేరే లెవెల్ మచ్చా బాబోయ్. ఇప్పుడు ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నాం. మేము ఇంకా కాశీ నుంచి ఆగ్రా వెళ్ళిపోతున్నాం అన్న టైంలో బీభత్సంగా పడింది వర్షం. అయితే ఘోరంగా రోడ్డు మొత్తం వాటర్ వచ్చేసినాయి. రోడ్డు డ్రైనేజ్ నుంచి వాటర్ పైకి వస్తున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. మాకు వెళ్ళడానికి ఇబ్బంది అయింది. జస్ట్ ఒక 2 minutes లేట్ అయితే బస్సు వెళ్ళిపోయి ఉండేది. ఒక 1/2 hour వెయిట్ కూడా చేశాడు అతను, అయినా అంత లేట్ అయింది. కాశీలో వర్షం పడితే చాలా ఇబ్బందిగానే ఉంది. మొత్తం షాపుల్లో కూడా వాటర్ వెళ్ళిపోవడం, అది చాలా కష్టంగా అయితే ఉంది. హైదరాబాద్ లో వర్షం పడితే ఎలాగైతే పైకి వస్తుందో కాశీలో కూడా అలాగే ఉందన్నమాట. అది ఇవాళ వ్లాగ్. అయితే నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. పార్ట్ 1 చూడకపోతే ఛానల్లో ఉంది, పార్ట్ 1 చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశిష్ కొల్లు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వారణాసి పార్ట్ 2 వ్లాగ్.